హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం దేవుడి గుడి చూపిస్తున్నాను. మా తులసి చెట్టు, చామంతి చెట్లు, గులాబీ చెట్లు అన్ని చూడండి ఫ్రెండ్స్. ఉదయమే చాలా బాగున్నాయి కదా. అవి బాల్కనీలో ఇవి వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర చూడండి ఎంత బాగున్నాయో. చూడండి మా ఇంట్లో హాల్లో ఇది మనీ ప్లాంట్ ఎంత బాగుంది ఫ్రెండ్స్. చెట్లు నాటుకోవడం అంటే మాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చట్నీ తయారు చేస్తున్నాను. చూడండి ఇవెల్లా పచ్చిమిరపకాయలు, తిరగమాత గింజలు అన్ని పప్పులు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. అట్లా చేసుకోవాలి. దోశకు ఉప్పు, సోడా పొడి చూపిస్తాను చూడండి. దోశ పిండికి పప్పులు, ఉల్లిగడ్డలు చూడండి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కాసేపు కాగనివ్వాలి. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను. చూడండి అలా నూనె ఆయిల్ వేడైనాక ఇప్పుడు వచ్చేసి సన్న వంట పెట్టుకొని చేసుకుంటున్నాను చూడండి. పిల్లలకు ఉదయమే టిఫిన్, పిల్లలకు మాకు అందరికి ఉదయమే దోశ చేసుకున్నాను. పోపు దినుసులు వేసాను ఫస్ట్. అవి కొంచెం లైట్గా అట్లా ఫ్రై అయ్యాక వేయించుకుంటూనే ఉండాలి, కలబెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈరోజు సండే కదా, అందుకని ఇప్పుడు వేయాక అలా కలబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయినాక నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను చట్నీకి. ఇది పల్లీల చట్నీ. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫస్ట్ ఇవి పచ్చి కొంచెం కలర్ మారితే బాగుంటుంది వేయించుకుంటే. పచ్చి కరివేపాకు అయితే ఇంకా చాలా బాగుంటుంది చట్నీకి. చూడండి అలా వేయించుకోవాలి. ఈరోజు మీదేంటి టిఫిన్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. సారీ, ఈరోజు సాటర్డే ఉదయం టిఫిన్ మాది. చూడండి ఇప్పుడు ఉల్లిగడ్డలు, తెల్లబాయలు అవి వేసుకోవాలి. ఇక తెల్లబాయలు కూడా వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి టమోటా అవి వేసుకొని వేయించుకోవాలి. దోశపిండి తీసి పెట్టాను చూడండి ఫ్రెండ్స్. దోశపిండి పట్టి పెట్టాను నిన్న. ఈరోజు ఉదయం ఇది చేసుకుంటున్నాను. చూడండి అలా కలిపెట్టుకోవాలి. ఉప్పు, సోడా, ఉప్పు అవి వేసాను. పింక్ సాల్ట్ వేసుకుంటాం మేము. కలిపి పెడుతున్నాను. చూడండి ఇది పచ్చిమిరపకాయలు ఇలా లైట్గా వేయాయి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అవి వేగాక చూడండి వేయించుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉదయం టిఫిన్ లేక దోశ చట్నీ చాలా బాగుంటుంది. కొంతమంది ఎర్ర కారం కూడా చేసుకుంటారు. అది కూడా చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇలా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయి అనుకోవచ్చు, కానీ అవి కారం లేవు మాకు. అలా మూత పెట్టుకొని కాసేపు వేగనివ్వాలి. వేగినాక చూపిస్తాను తీసి. మూత వేగింది లైట్గా. చూడండి అందరు చూస్తున్నారు కానీ మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు గ్యాస్ ఆపేసాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము. చూడండి అంతా వేసుకొని మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. జార్లోకి తీసుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అన్నీ వేసుకుంటున్నాను కడాయిలోంచి దాంట్లోకి. చూడండి అలా చిన్నగా వేసుకోవాలి. వేడిగా వేసుకోవద్దు, ఎందుకంటే వేడి మిక్సీ ఖరాబ్ అయిపోద్ది. అందుకని ఈ
మిరపకాయలు అవి వేగినవి ఉంటాయి కదా కడాయిలో, అవి చల్లారినాక వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అంతే ఫ్రెండ్స్. చూడండి మా పాప మిక్సీ పట్టినవి వేస్తుంది. అలా అన్ని మిక్సీలోకి వేసుకున్నాను. మిక్సీలోకి వేసుకున్నాక ఒకసారి మిక్సీ వేలో పెట్టి ఒకసారి మిక్సీ తిప్పుకుందాం. అలా కచ్చపచ్చగా తిప్పినాక చూడండి అలా ఉంది. నెక్స్ట్ కొంచెం పెరుగు వేసుకుంటాను నేను. కొంతమంది వాటర్ కూడా వేసుకున్నారు, నేను వాటర్ కూడా వేస్తాను, ఇవి కూడా వేస్తాను పెరుగు. అలా వేసుకున్నాను. ఇప్పుడు పప్పులు వేసుకోవాలి. కొంచెం వాటరు, కొంచెం పల్లీలు అంటారు మా సైడ్, కొంతమంది పప్పులు కూడా అంటారు. పల్లీలు వేసాను. వేసి మళ్ళీ మిక్సీ పెడతాను. చూడండి ఇలా మిక్సీ పట్టినాక చూపిస్తాను మీకు. సాల్ట్ మర్చిపోయి ఫస్ట్ వేయడం, ఇప్పుడు వేసాను, కల్లుప్పు వేసాను. చూడండి మెదిగింది, అంతా అయింది. ఇలా పట్టుకోవాలి. చూడండి అది మెత్తగా పట్టుకున్నాను. దీనికి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. పోపుకు అదే కడాయి, ఫస్ట్ మిరపకాయలు వేయించాం కదా అదే కడాయిని కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసినాక వేడెక్కాలి. వేడెక్కినాక ఇప్పుడు పోపు దినుసులు, ఒట్టి మిరపకాయలు, ఇంగువ అన్ని కలిపి వేసుకొని వేయించుకొని పోపులో ఇది ఇప్పుడు పోపు దినుసులు అలా కొంచెం పచ్చి వాసన పోయేదానికి వేయించుకొని తర్వాత అలా వేయించుతున్నాను. చూడండి మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒట్టి మిరపకాయలు పోపు కోసం రెండు ఒట్టి మిరపకాయలు తుంచి వేసాను. ఇప్పుడు కరివేపాకు కొంచెం అలా ఫ్రై అవ్వాలి. కరివేపాకు, పచ్చి కరివేపాకు మంచిది, పిల్లలు తిన్నా మనం తిన్నా కంటికి మంచిది, హెయిర్ కూడా బాగా వస్తాయి. ఇలా అయ్యాక కొత్తిమీర లైట్గా వేస్తున్నాను. కారాలు ముద్దుగా ఉంటాయి కదా అవి వేయాలి. ఇంగు కూడా వేస్తాను, కొంచెం ఇంగువ పోపులో. చూడండి ఇంగు వేసినాక చూడండి అలా కలుపుతున్నాను. ఇప్పుడు కలుపుకొని లైట్గా పోపు వేగింది. వేగిన పోపులో ఇప్పుడు ఇంకా మనం పట్టుకున్నాం కదా జార్లో చట్నీ ఉంది కదా, ఆ చట్నీ మొత్తం వేసుకున్నాను. వేసుకొని అది కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని మళ్ళీ తర్వాత వచ్చేసి అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ దాంట్లో పోసుకుంటున్నాను చట్నీలో. చూడండి అలా పోసుకొని కలిపి పెట్టుకోవాలి. మా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇలా చేసాము. మీరు ఎలా చేసుకున్నారు, ఎట్లా చేసుకుంటారు, మీరు ఎలా చేసుకుంటారో మంచి మంచి విషయాలు మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. చూడండి చట్నీ అయింది. చూడండి ఉప్పు అది చూసుకోండి, మీరు ఉప్పు సరిపోయింది చూసుకొని. నెక్స్ట్ ఇప్పుడు దోశ పిండిని పెడుతున్నాను. దోశ వేసుకొని తినాలి కదా. ఇప్పుడు దోశ పిండిని వేడైనాక పెట్టి చూస్తున్నాను. అట్లా దోశ పిండి పెట్టి గ్యాస్ పెట్టాను. చూడండి ఇప్పుడు ఒక ఉల్లగడ్డ సగానికి కట్ చేసుకున్నాను. ఆలు ఉదితే బాగా లేస్తాయి దోశలు, బాగానే ఉంటాయి. చూడండి అలా నూనెలో పెట్టి పైన అలా దుద్దేస్తున్నాను. ఎవరికైనా లేకుంటే కొంతమంది ఆనియన్స్ వేస్తారు, దుద్దుతారు. నేను వచ్చేసి ఆలుతో దుద్దుతున్నాను. ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. చూడు ఫస్ట్ దోశ ఇది. మా పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టం. చూడండి అలాగా అయినా కొంచెం ఆయిల్ పైన వేస్తాను కొంచెం. చూడండి అలా కాలుతుంది. రెండో సైడ్ తిప్పేసుకుంటున్నా. తిప్పినాక చూడండి అలాగా అయింది. ఇప్పుడు ఇంకొక దోశ వేసాను, ఆ దోశ అయింది. ఇది రెండో దోశ. చూడండి మా పాపకు వేస్తానని టేస్ట్ చేస్తాను, ఎలా ఉందని చెప్తాది. చూడండి ఎలా కాలుతుంది. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఎక్కువ గ్యాస్ హెవీలో పెట్టేస్తే అది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. చూడండి అలా కాలుతుంది.
మీకు దోశ అంటే ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి మాకు. నాకు తెలిసి కొంతమంది చాలా వరకు ఇష్టపడేటోళ్ళే ఉన్నారు. చూడాలా, ఇది కూడా రెండో సైడ్కు తిప్పుతున్నాను. చూడండి చూడండి, 2 వేసాను, 2 దోశలు అయిపోయింది, చేశాను. చూడండి ఒక ప్లేట్లో వేసాను. మా పాప ఫ్లవర్ బాగుంటుంది మమ్మీ అన్నది. ఫ్లవర్ నిన్న వచ్చేస్తుంటే తెచ్చుకుంది. ఇదో చూస్తుంది, చెల్లు చూసుకుంటుంది. తను టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లా ఉండేది. సూపర్ ఉంటుంది, చాలా బాగుంది. ఫ్లవర్ కూడా బాగుంది కదా మమ్మీ అని చెప్తుంది. అవునమ్మా అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.